నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. చెదురుమదురు ఘటనల మధ్య ప్రశాంతంగా ముగిసిన తాండూరు మున్సిపల్ ఎన్నికల. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనల మధ్య ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం అధికారులు బ్యాలెట్ బాక్సులను తాండూరు పట్టణంలో ఉన్న సెయింట్స్ మార్క్స్ స్కూల్లో స్ట్రాంగ్ రూమ్ లో బ్యాలెట్ బాక్సులను అధికారులు భద్రపరిచారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం 67% నమోదైనట్లు వెల్లడించారు. ఇక్కడ కనుక గమనిస్తే 36 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే ఇక్కడ ముఖ్య నాయకులు తమ పార్టీల అభ్యర్థులే గెలవబోతున్నారంటూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ మున్సిపల్ ఎన్నికల పోరు మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య రసవత్తరంగానే పోటీ కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. తాండూరులో చైర్మన్ కోన్ బనేగా అంటే 13 తారీఖు వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మనం తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్ దగ్గర ఉన్నాం. అయితే మనం ఇక్కడ చూస్తే తాండూరు ఉదయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తాండూరు పట్టణం వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగినాయి అని మనకు సమాచారం అయితే ఓవరాల్గా చూస్తే మొత్తం 67% ఇక్కడ పోలింగ్ శాతం నమోదైనట్లు మనకు అధికారుల ద్వారా సమాచారం అందింది. చెదురుమదురు ఘటనల మధ్య ఈ పోలింగ్ అనేది ఇక్కడ తాండూరు పట్టణంలో 36 వార్డులో అభ్యర్థులు పోటీ చేశారు. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు. 36 కౌన్సిలర్లకు అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగినట్టు మనకు సమాచారం అందింది. అయితే చెదురుమదురు ఘటనలు జరిగిన నేపథ్యంలో పోలీసులు సకాలంలో స్పందించి ఇరు వర్గాల నాయకులను ఎక్కడికక్కడ చేస్తే అప్పుడు సంఘటనలన్నీ కూడా సజావుగా కొనసాగినట్టు మనకు సమాచారం అందింది. అదేవిధంగా ఇక్కడ మాజీ మంత్రివర్యులు మరియు ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మీడియా సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకుంటూ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ తాండూరు పట్టణంలో 36 సీట్లు తమ పార్టీ అభ్యర్థులే గెలవబోతున్నట్లు ఆయన గిట్ట ధీమా వ్యక్తం చేసినట్టు మనకు మీడియా ద్వారా మనం చూశాము. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థులు కూడా దాదాపు 28 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గెలవబోతున్నట్లు ఆయన గిట్ట మీడియా సమావేశం వెల్లడించారు. అదేవిధంగా ఇక్కడ మీరు కనుక గమనిస్తే తాండూరు పట్టణంలో దాదాపు పోటీ అనేది త్రిముఖ పోటీ కనిపించింది. అంటే చివరి క్షణంలో బీజేపీ మరియు ఎంఐఎం పార్టీ పుంజుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇక్కడ కనుక ఇక్కడ మొత్తం ఓవరాల్ గా చూస్తే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్ర స్థాయిలో ఇక్కడ మనం కౌంటింగ్ కేంద్రాలు ఇక్కడ కనుక మీరు జస్ట్ ఒకసారి మీ బ్రౌన్ కవర్ మనం చూస్తున్నాము క్లీన్ గా అంటే ఓపికతో 5 ఫామ్స్ ని ఒకసారి ఓపికతో సార్ వాళ్ళకి చూపించిన తర్వాత మీరు ఒకటి రిసీవింగ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తారు సార్. అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవచ్చు. మీరు కూడా సైన్ చేయండి, ఒక ఫామ్ కాపీ సైన్ చేసి అక్నాలెడ్జ్మెంట్ కూడా సార్ వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అయితే పలువురు రాజకీయ నాయకుల మధ్య చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి తీవ్రస్థాయి ఘటనలు జరగలేదని పోలీసు అధికారుల ద్వారా మనకు సమాచారం అందింది. అన్ని విధాలుగా కంప్లీట్గా మొత్తానికి ప్రశాంతంగా ఎన్నికలు తాండూరు పట్టణంలో ముగిసినట్లు మనకు అధికారుల ద్వారా సమాచారం అందింది. ఓవర్ టు తాండూరు న్యూస్.